ఇక్కడ యాకోబు భక్తుడు చెబుతున్నాడు. 1:17 వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రతి శ్రేష్టమైన వరము, ప్రతి శ్రేష్టమైన ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము ఎక్కడి నుండి వస్తున్నాయి అంట? పర సంబంధమైనవి, దేవుని దగ్గర నుండే వస్తున్నవి. దేవుని దగ్గర నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుండి శ్రేష్టమైన ఈవులు. నీవు ఫరో దగ్గర ఉన్నా, చెరసాలలో ఉన్నా, దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు. నీవు గొర్రెల మందలో గొర్రెల కాపరిగా నీవు ఒక చిన్నవాడిగా ఉన్నా, దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు. నీవు బానిసలుగా పట్టుకొని పోయినా, దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద దానియేలును కూర్చోబెట్టినట్లుగా కూర్చోబెడతాడు. శ్రేష్టమైన ఈవులు, మంచి ఈవులు దేవుడంట మనకు పరలోకముల నుండి ఇస్తున్నాడు. ఎంత శ్రేష్టమైనది! ఈ లోకపు తండ్రి ఇచ్చేదానికంటే ఆయన ఇస్తే, ఈ లోకపు తండ్రి బట్టిస్తే 1 సంవత్సరంలో మాసిపోతాడు. అదే మహిమ వస్త్రం దేవుడిస్తే యుగ యుగములో అది దగదగా మెరుస్తుంది. ఈ లోకపు తండ్రి ఒక మంచి బిర్యానీ అన్నం పెడితే అది సాయంత్రంకి అరిగిపోతుంది. పరలోకమందున్న తండ్రి ఆయన శరీరమునే ఆహారముగా మార్చుకొని ఆయన నీకు ఆకలిని తీరిస్తే మరెన్నడూ నీ ఆకలి రానే రాదు. యుగ యుగములో నీవు దప్పిగా ఉన్నవో ఆయన ఇచ్చే నీళ్ళు త్రాగితే, పరలోకము నుండి ఆయన ఇచ్చేవి శ్రేష్టమైనవి, పరలోకము నుండి ఆయన ఇచ్చేవి ఉన్నతమైనవి. జ్యోతిర్మయుడగు ఆయన యొద్ద నుండే వచ్చును. ఆయన గుప్పిలి విప్పగా శ్రేష్టమైనవన్నీ మనము అనుభవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఏంటి అని అంటే, ఎక్కడ ఆయన గుప్పిలి విప్పుతున్నాడు? ఆయన గుప్పిలి విప్పితేనే కదా మన కోరిక నెరవేరుతుంది. ఎక్కడ ఆయన గుప్పిలి విప్పుతున్నాడు? ఇది మనం ఈరోజు నేర్చుకుందాము గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించి ఉన్నది. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించి ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ ఏమని వ్రాయబడుతుంది? దేవుని మందిరము, కడవరి మందిరము, మునుపటి మందిరము. 2 మందిరాలు ఉన్నాయి. ఏంటట? కడవరి మందిరము, మునుపటి మందిరము. దేవుడు ఎక్కడ గుప్పిలు విప్పుతున్నాడు అని అంటే, దేవుడు తన ఇంటిలో నుండి ఆయన గుప్పిలు విప్పుతున్నాడు. ఉదాహరణకి చెప్తా వినండి. ఇప్పుడు నాకు ఒక సహాయం కావాలి. నేను మీకు ఫోన్ చేశా, అమ్మ నాకు ఒక సహాయం కావాలి, ఒక 5,000 10,000 నాకు ఆర్థిక సహాయము ఇస్తావా అని అడిగాను. ఇస్తానయ్యా అని. అప్పుడు మీరేమంటారు? అయ్యా మా ఇంటికి వస్తే నేను మీకు ఇస్తాను, నా దగ్గర ఫోన్లో డబ్బులు లేవు, ఇంట్లోనే ఉన్నాయి డబ్బులు, నా ఇంటికి వస్తే ఇస్తాను అని అంటాడు. ఇప్పుడు మనం ఆయన ఇంటికి వెళ్ళకుండా మనకు ఆ సహాయం దొరుకుతుందా? దొరకదు. అవునంటారా కాదంటారా? మనం ఏ వ్యక్తి దగ్గరకు వెళ్ళినా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర సహాయం పొందాలని కోరుకుంటాం. ఆ వ్యక్తి దగ్గర ఏదైనా పొందుకోవాలని ఆశపడతాం. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళకుండా మనమేమి. అలాగే మనము ఎక్కడ గుప్పిలు విప్పుతున్నాడు దేవుడు?
తన ఇంటిలో ఆయన గుప్పిలు విప్పుతున్నాడు, తన మందిరములో ఆయన గుప్పిలు విప్పుతున్నాడు. ఆయన అక్కడ సమాధానకర్తగా ఆయన ఏం చేస్తున్నాడు? స్థాపింపబడి ఉన్నాడు. ఆయన నీతి రాజుగా స్థాపింపబడి ఉన్నాడు, సమాధానకర్తగా స్థాపింపబడి ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడిగా స్థాపింపబడి ఉన్నాడు. ఆయన మందిరములో, ఆయన సంఘములో ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి మందిరము, కడవరి మందిరము, పాత నిబంధన మందిరము, క్రొత్త నిబంధన మందిరము. పాత నిబంధన మందిరములో దేవుడు దిగి వచ్చి ఉన్నాడు, మహిమలో నుండి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. క్రొత్త నిబంధన మందిరములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సంఘమును కట్టి పరిశుద్ధాత్మను ఆ సంఘం మీద కుమ్మరించాడు. అందుకనే దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసతో ఉన్న వారులారా, భారములు మోయుచున్న వారులారా, అవసరతలతో ఉన్న వారులారా, రోగాలతో ఉన్న వారులారా, దేవుడి దగ్గరికి రండి అని ప్రవక్త పిలుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పిలుపునిస్తున్నాడు. దేవుని సేవకునిగా నేను కూడా పిలుపునిస్తున్నాను, రండి దేవుని దగ్గరికి. బైబిల్ గ్రంథములో